డైల్ చేయి. కాయిన్ ప్లీజ్. హీరా అన్నా కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారంటావా? ఇస్తారు. ఇస్తారా? ప్రాణం దగ్గర ఎవరు బేరమాడరు. ఓ హలో మాట్లాడు మాట్లాడు. హలో గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. కట్ చేసిందేంటి? గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్. మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప. ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికిరారు జో. రే నువ్వు కైనరా. ఓకే అన్న. హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. టైటిల్ బాగుంది. యు కమ్ మై హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్. ఐ టాక్ ఓన్లీ మనీ. ఏమైందన్నా? ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా. అవునా? దూల తిరిందన్నా? రేయ్, నేను మాట్లాడతాను కదా. రే నువ్వు ఆగు. ఏ మేనేజర్ వయ్యా నువ్వు? పొద్దున్న మాట్లాడు. నేను మేనేజర్ కాదు, కిడ్నాపర్. అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముఠా పేరు విన్నావుగా, అది మేమే. నీ కూతురు మా దగ్గర ఉంది, ఒకసారి చెక్ చేసుకో. మస్తు మాట్లాడినావు తమ్ముడు, శబాష్. అరే మెంటల్ చూసి నేర్చుకో. గుండనా ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడింది గుండనా? జ్యోతిలక్ష్మిరా. జ్యోతి, ఐ నో నువ్వు కాల్ చేస్తావని. పాపని చెక్ చేసుకున్నావా? రే ఎవరా మీరు? నా కూతురు నేను చేశారు. ఇంకా ఏమీ అనుకోలేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉంది. రే మీకు దండం పెడతాను, నా కూతురు వదిలేసేయండి. జ్యోతి, దండం పెడితే దేవుళ్ళు వింటారు, కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు. పంచెలా ఉంది. ఎంత కావాలి? 10 crores, 10 కోట్లు. 3 రోజులు టైం తీసుకో, ఆరామ్సే అరేంజ్ చేసుకో. మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో, క్వార్టర్స్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఏమైందో ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు. ఖబర్దార్, ఫోన్ పెట్టేయ్. హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా. రజీని. ప్లాన్ సక్సెస్ రా మామా. రే 3 రోజుల్లో 10 కోట్లు రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? రాయ్ నేను మాత్రం అర్జెంట్ గా అర్జెంట్ ట్రాక్టర్ కొంటరా. అంటే భయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా, నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా. రే ఇంత ఈజీగా 10 కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా, కిడ్నాప్ లే చేద్దాం. కరెక్టే రోయ్. అనుష్క, సమంత, ఇలియానా, కాజల్, మనకి ఎంతమంది లేరా? మరి సడన్ గా మీ ఓనర్ గాడు వస్తే? అవును బాబు. వాడు వచ్చే ఛాన్సే లేదురా. ఏ? ఎందుకంటే వాడు యుఎస్ లో ఇప్పుడే లేచుంటాడు. మీరు ఎంజాయ్ ఎంజాయ్. సార్ శృతి గారు అవుట్స్కట్స్ లో దొరికింది. కాల్ టాక్సీ కనపడటం లేదు. కార్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. అంటే కిడ్నాపర్స్ ఇద్దరన్నమాట. నో, ముగ్గురు. కార్ టాక్సీకి శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి. అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి. అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీలోకి షిఫ్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏంటి ఏదో చేయమంటున్నారు? నేను చేస్తాను. ఏంటి? ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను. మీరు శృతి వాళ్ళ సిస్టరా? అమ్మది నమ్మ బత్తాయో. సారీ మదర్ని. సారీ ఎందుకండి, థ్యాంక్స్ చెప్పాలి గానీ. మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా? నా పేరు మీకెలా తెలుసు? చెప్తే తెలుసుకునేవాడు పోలీస్, అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్. ఐఎమ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే అనుకున్నాను. ఓకే, మీ పేరేంటి? డిటెక్టివ్ కదా, మీరే చెప్పండి. సెట్ అయ్యరా? మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది. మహాలక్ష్మియా? అయ్యి బాబు సిగ్గే. జ్యోతి లక్ష్మి. జ్యోతి లక్ష్మి. ఓ పిక్కేది? పిక్క ఎందుకు? పట్టుకోవడానికి. ఎందుకంటారేంటండి? వాట్ నాన్ సెన్స్. పిక్క పట్టుకుంటానంటాడేంటి? ఐ మీన్ పిక్ అంటే పిక్చర్. ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి. ఫోటో అని చెప్పొచ్చు కదా. ఇదిగోండి. ఓ లవ్లీ. మొనాలిస్ ఎలా ఉంది? హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాసెస్ క్రియేట్ చేస్తారు. అట్లాగని పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం. అందుకే మిమ్మల్ని యూఎస్ నుంచి పిలిపించాం. మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు. అదేనండి, బాగా చెప్పారని. ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా? నా డీలింగ్ ఎలా ఉంటుందో
నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది. ఏజ్ 25, వెయిట్ 55, హైట్ 55. కొప్పులో పూలు పెట్టుకుంది, కప్పులో కాసు పెట్టుకుంది. బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్. తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది. అది పుట్టు మచ్చ కాదు, పిట్టు మచ్చ. కవర్ చేసుకుంది. Am I right? అయ్యి బాబాయ్ ఎవరండి తిను అన్ని ఇలా చెప్పేస్తున్నారు. ఎలక జోస్యం చెప్పేవాళ్ళే. ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అడగండి. మ్మ్. నీకు ఇస్తాను రా తర్వాత. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? కేస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా? డిటెక్టివ్స్ అలాగే అడుగుతారు. మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి. ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు అడుగుతున్నారు. ఎవరివ్వాలి? నేనే. అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనైతే ఏం చేసేవాడినో చెప్పాను. ఐ థింక్ యూ గాట్ ఇట్. హలో. ఓ బాగా గ్యాప్ వచ్చింది కదా. ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. మీ బరువంతా నా భుజాల మీద తీసుకుంటా, మోస్తూనే ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఫోన్ నంబర్. ఓ కావాలా? అప్డేట్స్ ఇవ్వాలిగా. చేసుకో. థ్యాంక్ యూ. టచ్ లో ఉంటా. ఫోన్లోనేనా? ఆ? ఐ మీన్ అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి. వాట్సాప్ ఉందిగా, అది వాడుకుందాం. రమ్మి మ్యాన్ ఆన్ ఎఫ్ఐఆర్. సూపర్ చెప్పేవా. పాప అన్న నేర్పించదురా. ఏమో అనుకున్నాం కానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడు రా. అవునరా. రే డోర్ తెరిచిందిరా. కీస్ నా దగ్గర ఉన్నారా? మరి ఎవరు తెచ్చారా మరి? శృతి పాటే ఉంటుందిరా. విజు నువ్వు పైకి చూడరా. నాకేం తెలీదు. ఈ ఫ్లాట్ కూడా నాది కాదు, ఇది. రే నాకేం తెలియదు సార్, నాది కాదు వాడిది. మనది కాదు ఆయనది. వచ్చాడా? వచ్చాడా అంటావేంట్రా? చచ్చాడా అన్నట్టు. అసలు ఇక్కడ ఎందుకున్నారా? ఎందుకున్నారా? ఎందుకున్నాం రా? ఎందుకు నన్ను అడుగుతారేంట్రా? మీరు ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పాలరా? ఎందుకున్నారు ఏదో ఒకటి చెప్పండి. అసలు ఎవర్రా వీళ్ళు? ఆ, అర్థమైంది. సంథింగ్ ఈస్ రాంగ్. అయితే ఏం తెలీదు రోయ్. ఏం తెలీదురా? అంటే సంథింగ్ అన్నారు కదా సార్, అందుకని అనుకున్నారు సార్. నిజం చెప్పండి రా, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళెవరు? సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్. మీరు వస్తున్నారని తెలిసి. నేను వస్తానని మీకెలా తెలుసురా? అయ్యో ఫోన్ చేయలేదా సార్? చేశారనుకున్నాను సార్. అనుకున్నావా? ఆ. ఫోన్ చేశానని అనుకున్నావా? అవును సార్. అనుకోవటం ఏంట్రా? మరి ఆ ముక్క ముందెందుకు చెప్పలేదురా? మిమ్మల్ని చూసి భయం వేసింది సార్. గడ్డం పెరిగిన డైనాసరస్ లో ఉన్నావు, నీకు భయం ఏంట్రా? కరెక్ట్. రే ఆ బాటిల్స్ ఏంట్రా? మీకోసమే రిఫ్రెష్మెంట్ సార్. అచ్చా, ఎస్ సార్. ఇలా రారా, ఇలా రా. సార్ ఐ లవ్ యూ రా. సేఫ్టీ సార్. రే రాడన్నావు కదరా. పుట్టుడు ఫోన్ కూడా చేయకుండా వస్తాడని నేను ఏమైనా కలగనారా? ఏయ్ వాడు అమ్మాయిని చూడలేక కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం మరి దొరికిపోవాడు. ఇప్పుడు ఏం చేద్దాం? గుడ్డముడు. గుడ్డ? కాదు కాదు కాదు, ఆడ బట్టలు సర్దేద్దామంటున్నాడు అంతే కదరా? మరి 10 కోట్లు? కాసేపు నా రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం. ఈ లోపల వాడికి మందు పోసి పడుకోబెట్టేద్దాం. ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం. ఏయ్, వస్తున్నా సార్. వాడిని లేపేస్తే? అన్న అమ్మో ఇదేంట్రా బాబు, మాట్లాడితే వేసేద్దామంటాడు. అన్నా నీకు దండం పెడతామన్నా. నాన్న మాట విను, తప్పును కరెక్ట్ గా చేయాలి. తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది. మన టార్గెట్ ఈడు కాదు, 10 కోట్లు. ఓకే. వస్తున్నారా? వస్తున్నా జూని. సార్. రానా